ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు, చప్పట్లు కొడుతూ నామాన్ని మహిమపరుస్తూ సంఘమంతగా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. నిజమే, దేవుని యొక్క కార్యములు మన ఎడల ఎంతో ఘనమైనవిగా ఉన్నాయి. ఏ తెగుళ్ళు సమీపించకుండా మనల్ని కాపాడి 2026వ సంవత్సరంలో ప్రవేశించే భాగ్యాన్ని ప్రభు మనకు ప్రసాదించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మహా కృపను బట్టి గత 2025వ సంవత్సరం అంతటా కూడా ఆయన మనల్ని, మన కుటుంబాలను, పరిచర్యను ఎంతో క్షేమముగాను ఎంతో చక్కగాను నడిపించిన దేవునికి ఎన్ని కృతజ్ఞాస్తుతులు తెలియజేసిన కూడా సరిపోవు. హల్లెలూయా. కనుక దేవుని మహాకృపలో దేవుడు ఇంతగా మనల్ని నడిపించి ఉన్నాడు. ఈ 2026వ సంవత్సరంలో ఇంకా మరి ఎక్కువగా దేవుని కార్యాలు జరగాలని మీరు ప్రార్థన చేయండి. ఇప్పుడు మనం చదివినటువంటి షెడ్యూల్ ప్రోగ్రామ్స్, ఎందుకంటే మీకు తెలియాలి మన పరిచర్యలు దినదినం ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అని సంఘానికి తెలియాలి. రెండవది ఎందుకు తెలియాలి అని అంటే మీరు ప్రార్థించుట కొరకు. రెండవది, ఒకవేళ మీకు అవకాశం ఉంటే మాతో పాటు కలుసుకొనుట కొరకు దీన్ని ప్రకటిస్తూ ఉంటున్నాం. ఆమేన్. అది మాత్రం కాదు, మీరు దాని కొరకు ప్రార్థిస్తారు, అందుకనే ప్రత్యేకంగా ప్రకటిస్తూ ఉన్నాం. మీరు వాటిని మనసులో గుర్తుపెట్టుకొని దయచేసి ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి గత వారంలో కూడా మనం కుష్టి రోగులకు మనము బ్లాంకెట్స్ వారికి పంచటం జరిగింది. గత మంగళవారం రోజు బైబిల్ క్లాస్ దినమందు అనేక లెపర్సీ పేషెంట్స్కి ఒక 30 మందికి మనము దుప్పట్లు పంచటం జరిగింది మన జీసస్ బ్లెస్సింగ్ పరిచర్య ద్వారా. అలాగే వారికి ఆహారం కూడా వారికి వేయటం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆశీర్వాదకరంగా అది జరిగింది. ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలు మన పరిచర్య ద్వారా అనేక స్థలాలలో అందిస్తూ ఉన్నాం. ఇంకను మీ యొక్క అమూల్యమైనటువంటి అర్పణల వలన
ఈ కార్యక్రమాలన్నీ చేయటానికి దేవుడు చాలినవాడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగే గత సంవత్సరంలో మీరు ఇచ్చిన అమూల్యమైనటువంటి విలువైనటువంటి ఆ యొక్క హుండీ కానుకలు, వాటిలో మీకు ఒకవేళ లాస్ట్ సండే రెండో సర్వీస్లో చెప్పినారో చెప్పలేదో నాకు తెలియదు, కానీ అయితే మొదటి సర్వీస్లో నేను చెప్పాను. ఒక అద్భుతమైనటువంటి అమౌంట్ మనము మిగిల్చగలిగి ఉన్నాం లాస్ట్ ఇయర్. హల్లెలూయా. అది పూర్తిగా నేను చెప్పాను, 2 ఫ్యామిలీస్ వారు అధికమైన మొత్తంలో దేవుని కొరకు వారు చెల్లించారు. ఆ చెల్లించిన 1 రూపాయి కూడా మనము ఇప్పటి వరకు ఏ ఖర్చులో వాడలేదు. గత 2-3 సంవత్సరాలుగా ఆ కుటుంబాలు దేవుని కట్టడాలకి వారి యొక్క అమూల్యమైన కానుకలు వెచ్చించబడుతున్నాయి. వారు ఈ కట్టడాలలో వారి కానుకలు ఉంటున్నాయి. వారి సంతతి 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 దీవించబడును గాక. హల్లెలూయా. అవునండి. కాబట్టి ఆ అమౌంట్తో కూడా మనం పైన వేయడం స్టార్ట్ చేయబోతుంటున్నాం అన్నమాట. కాబట్టి ఎంత 2 సంఘాలని అటాచ్ చేసాం, అది కలిసి ఒక పెద్ద హాల్గా కట్టబోతున్నాం. మోల్డ్ కూడా క్యాన్సిల్ చేసాం, పైన మొత్తం షీటే వేయబోతున్నాం. ఫుల్ హాల్గా మనం దాన్ని చేయబోతుంటున్నాము. వెనక భాగంలో మాత్రము బాల్కనీ వేయబోతున్నాం. కొంతమంది కూర్చోవడానికి పైన కూడా, కింద పైన అట్లా కూర్చోవడానికి వెనక భాగంలో బాల్కనీ వేసి, ఫుల్ అండ్ డ్రెస్ వర్క్ వేసి, షీట్లు వేసి, లోపలంతా పిఓబి మనం చేద్దాం. మొన్న ఇక వేయడానికి కావాల్సినటువంటి థింగ్స్ ఎంత అవుతుంది, షీటు డ్రెస్ వర్క్కి అన్నీ కూడా ఎస్టిమేషన్ వేయడం జరిగింది. సుమారుగా ఒక 3.5 లక్ష అవుతుంది డ్రెస్ వేయడానికి, షీట్లు వేయడానికి. తర్వాత ఇంకా బాల్కనీ వేయాలి, దానికి ఎస్టిమేషన్ వేస్తూ ఉన్నాం. మేబీ పైన వర్క్స్ చేయడానికి సుమారుగా మనకి ఒక 5 lakhs అవసరమై ఉంది. ఇప్పుడు మన హ్యాండ్లో 2 lakhs రూపీస్ మన చేతిలో కలిగి ఉన్నాం. హల్లెలూయా చెప్తారా? దాన్ని పెట్టుకొని మనం ఏం చేయబోతున్నాం, ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. దేవుడే కార్యాలు చేయడానికి సమర్థుడుగా ఉన్నాడు. ఆమె చెప్తారు గట్టిగా హల్లెలూయా. కనుక మీరందరూ ప్రార్థన చేస్తే 2026లో ఏప్రిల్ నెల కల్లా పూర్తిగా, ఇక్కడ చూడండి చర్చ్ కూడా అర్ధాంతంగా ఉంది, కింద వేయలేదు, తర్వాత దీనికి డోర్స్ వేయలేదు, ఇవన్నీ ఉన్నాయి. పైన అట్లా కాకుండా ఏప్రిల్ 27వ తారీఖున మనకు చర్చ్ యానివర్సరీ ఉంది. అప్పుడే కాలేజీ కాన్వకేషన్ కూడా పెట్టాలనుకుంటున్నాం. ఆ లోపల పైన ఏ పని ఉండకూడదు. ఫ్లోర్ కానీ, పిఓపి కానీ, పెయింటింగ్ కానీ, వైరింగ్ కానీ మొత్తం టోటల్గా ముగించబడాలి. టోటల్గా ముగించబడాలంటే కనీసం మనకు ఒక 10 లక్షల రూపాయలు కావాల్సి వస్తుంది. 10 లక్షలు అవసరమై ఉంటుంది మొత్తం ముగించాలంటే. హల్లెలూయా. కాబట్టి దాని కొరకు మీరు ఏమి లేదు, దానికని ఒక స్పెషల్ ఆఫరింగ్ ఇవ్వాలనుకునే వాళ్ళు మీకు దేవుడిస్తే మీరు ఇవ్వచ్చు. లేకపోతే మీరు ఇచ్చే దశమ భాగాలలో దొంగిలించకుండా మీరు సరిగ్గా ఇవ్వగలిగితే దానిని ఖచ్చితంగా మేము 100% దేవుని మందిర కార్యాల్లోనే ఉపయోగించడానికి వాడుకుంటాం. ఆమె చెప్తారు గట్టిగా. ఇంకో తీర్మానం చేశాం, మన చర్చిలో పట్టే ఆఫరింగ్స్ ఉంది కదా, సండే ఆఫరింగ్స్. ఆ ఆఫరింగ్స్ అంతా కూడా సంఘ కార్యక్రమాలకి వాడుతూ ఉన్నాం. నో బడ్జెట్ మన దగ్గర. అందుకని ఈ సంవత్సరం నుంచి నేను ఆఫీస్లో పనిచేస్తున్న వారికి చెప్పాను, ఎవ్రీ సండే ఆఫరింగ్స్ వాడకూడదు, అలాగే డిపాజిట్ చేయి దేవుని సన్నిధి, దేవుని కార్యాల కోసం. హల్లెలూయా. ఎందుకనంటే ఎంతో నీడ్స్ మనకు అవసరతలు ఉన్నాయి, వాటన్నిటినీ మనం చేయాలి. ఆమేన్. ట్రస్టీ ద్వారా చాలా కార్యక్రమాలు చేద్దాం. అక్కడక్కడ డొనేషన్, పర్సనల్ డొనేషన్ బాక్స్ అని కూడా ఏర్పాట్లు చేద్దాం. ఈ సంవత్సరం ఎంతైతే దేవుని కోసం మనం సేకరిస్తామో, పోగు చేస్తామో, అవన్నీ దేవుని మందిరాలను కట్టుటకు, సేవను బలపరచడానికి మనం ముందుకు తీసుకొని వెళ్ళబోతున్నాం. హల్లెలూయా చెప్తారా? అవును. ఈ ఫస్ట్ నెలలోనే ఈ మైక్ కొనడం జరిగింది. ఈ మైక్ 7,550
అంత వచ్చింది. 2 మైకులు వస్తుంది, కార్డ్లెస్ మైక్స్ 2 కొన్నాం ఫస్ట్ ఇయర్లో, ఫస్ట్ థింగ్స్. అట్లాగా లాస్ట్ ఇయర్లో మన చర్చికే సుమారుగా 2 లక్షల కంటే ఎక్కువగా థింగ్సే కొన్నాం మనం. కంప్యూటర్ కానీ, బ్యాటరీ యూపీఎస్ బ్యాటరీ సిస్టమ్స్ కానీ, ఇంకా అక్కడ చేయాల్సిన అన్ని కార్యక్రమాలకి కావాల్సిన అన్నిటినీ మనము కొనడానికి దేవుడు సహాయం చేసి ఉన్నాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి అంటే మనం వస్తున్న ప్రతి రూపాయిని వ్యర్థంగా వేస్ట్గా పెట్టడం. 1 రూపాయి కూడా అన్నిటినీ ఆచితూచి దేనికి పెట్టాలి అలా పెడితేనే ఇచ్చిన వారికి బ్లెస్సింగ్స్ వస్తాయి. ఆమె చెప్తారా? కాబట్టి దేవుడు ఈ విధంగా నడిపించడానికి మిమ్మల్ని దేవుడు బలపరిచి ఉన్నాడు. దేవుడు ఇంకనూ ఎవరెవరు ఎంత శక్తి కొలది విత్తారో అంత శక్తి కొలది దేవుడు వారిని, వారి కుటుంబాలని, వారి నిధులను దేవుడు నింపి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా చెప్తారు గట్టిగా. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభుకి మహిమను తీసుకుని వద్దాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ దినపు వాక్యానికి మనం వెళదాము. గత వారంలో మీకు సాక్ష్య సమయం ఇచ్చారా పాస్టర్ గారు? చెప్పారా? వెరీ గుడ్. లాస్ట్ వీక్ తమిళ సర్వీస్లో నేను వాక్యం ఎక్కువగా చెప్పలేదు. సాక్ష్యం ఇవ్వటం ద్వారా సాక్ష్యాలు చెప్పారు చాలామంది, కనుక వాక్యం తీసుకొని రాలేదు. లాస్ట్ వీక్ నేను తుమ్మకుప్ప విలేజ్ చర్చ్కి వెళ్ళటం జరిగింది, అందువలన మీకు వాక్యాన్ని తీసుకురాలేదు. కనుక ఇప్పుడు వాక్య భాగంలోనికి వెళుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము ఈ సంవత్సరం యొక్క సంఘ వాగ్దానమై ఉంటున్నది. ఈ వాగ్దానం మీద కొన్ని నెలలుగా మనము ప్రసంగాలను వినబోతుంటున్నాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఈ 2026వ సంవత్సరంలో ప్రభువా మేము ఏం చేయాలి? ఈ సంవత్సరం నీ వాగ్దానం ఏమిటి అని ప్రభు దగ్గర అడిగినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట, మీరు నన్ను వెదకాలి అన్నాడు. హల్లెలూయా చెప్తారా? ఆ ఒక్క మాటే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యముగాను వాగ్దానముగాను ఈ సంవత్సరానికి మనకిచ్చాడు. నేనైనా మీరైనా సంఘములో ఉండే వాళ్ళందరికీ దేవుడు చెప్పిన మాట, ఈ సంవత్సరము ఆయనను వెదకాలి. హల్లెలూయా. ఆయనను వెదకాలి. ఎలా వెదకాలంట? మొదటగా వెదకాలి. అన్నిటినీ వెతికిన తర్వాత కాదు, నీకు కావలసినవన్నిటిని వెతికిన తర్వాత కాదు, మొదటగా వెదకాలి ఆయనను. మొదటగా వెతకటం అంటే అర్థం ఏమిటి? నువ్వు ఉదయం దినాన్ని ప్రారంభించేటప్పుడు ఆయనకే మొదటి ప్రయారిటీ ఇవ్వడం, నువ్వు చేసే ప్రతి పనుల్లో ఆయన్ను ముఖ్యమైన వ్యక్తిగా పెట్టడం, ఆయనకు చెందాల్సిన మహిమ, ఆయనకు చెందాల్సిన ఘనత, ఆయనకు చెందాల్సిన ప్రాధాన్యత, ఆయనకు చెందాల్సిన ముఖ్యత్వం ఫస్ట్ ఇవ్వాలి, మొదటగా ఇవ్వాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అది దేవుడు చెప్పినటువంటి మాట ఈ సంవత్సరం. హల్లెలూయా. ఈ మాటను మనము తీసుకొని ప్రసంగం చేయబోతుంటున్నాం. కాబట్టి ఈ వాక్యంలో ఉన్న మాట నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోను, కానీ మన ప్రసంగానికి అంశమే ఆ వాగ్దాన వాక్యం కనుక ఈ వాగ్దాన వాక్యాన్ని ఒక్కొక్కటిగా మనము చదువుకుంటూ వెళ్ళబోతున్నాం. ఒకే రోజు కాదు, చదువుకుంటూ వెళ్ళబోతున్నాం. ఈరోజు మనము వెదకుట అనే మాటకి ఇంట్రడక్షన్, పరిచయాన్ని మనం కొంత నిమిషాలు చూసుకున్న తర్వాత మొదటి అంశము
ఎందుకు వెదకాలి దేవుణ్ణి అనే అంశాన్ని మాట్లాడుకోబోతున్నాం. వై సిక్ టు గాడ్, ఎందుకు దేవుణ్ణి వెదకాలి అనే అంశాన్ని ప్రశ్నించుకోబోతున్నాం. వెదకమని ఎవరు చెప్పారు, అసలు ఎందుకు వెదకాలి మనం అనే అంశాన్ని మనం మాట్లాడుకోబోతుంటున్నాం. మొట్టమొదటగా వెదక్కుట అనే మాట యొక్క మీనింగ్స్ మనం చూద్దాం. ఆ యొక్క అర్థాలు ఏమిటి అని మనం చూసుకున్న తర్వాత మనం ముందుకు వెళదాం, ప్రతి ఒక్క మాటని చదువుకుంటూ. వెదక్కుట అనే మాటకి తెలుగులో అర్థాలు ఏమిటి అని అంటే అన్వేషించుట, అన్వేషించుట, ఆశ్రయించుట, అన్వేషించుట, ఆశ్రయించుట, కోరుట, డిజైన్, కోరుట. ఇది అర్థాలు. వెదకుట అనే దానికి అన్వేషించుట, ఆశ్రయించుట, కోరుట, ఇది అర్థాలు, తెలుగు అర్థాలు. అయితే ఈ వెదకుట అనేటటువంటి మాట గ్రీకు భాషలో జిటియో అనే మాట వాడబడినది. ZETEO, జిటియో అనే మాట వాడబడినది. జిటియో అంటే టు లుక్ ఫార్, ఆయన వైపు చూడటం. టు లుక్ ఫార్, ఆయన వైపు చూడటం. టు డిజైర్, ఆయనను కోరటం. టు సర్చ్, వెతకటం. హల్లెలూయా చెప్తారా? కాబట్టి జిటియో అనే మాట వాడారు. వెదకుట అంటే టు డిజైర్, టు సర్చ్ ఫర్, లుక్, ఆయన వైపు చూడటం. హల్లెలూయా చెప్తారా? అదే మాటని హెబ్రీ భాషలో మనం చూసినప్పుడు బకాష్ అనే మాట వాడారు, దరాష్ అనే మాట వాడారు. రెండు మాటలు వాడారు, బకాష్ అండ్ దరాష్ అనే రెండు మాటలు హీబ్రూ భాషలో ఈ మాటను వాడారు. బకాష్ అంటే టు రిక్వెస్ట్, టు రిక్వెస్ట్, అండ్ టు డిజైర్, అండ్ టు సర్చ్ ఫార్ సంథింగ్. ఏదైనా వెతకటం, ఏదైనా వెతకటం, కనబడకపోతే వెతుకుతాం కదా, అలా వెతకటం. కాబట్టి ఇది అన్నమాట. దరాష్ అనే మాట టు ఎన్క్వైర్, ఎన్క్వైర్ చేయటం అంటే వెతకటం అంటే టు ఎన్క్వైర్. అలాగే సర్చ్, కేర్ఫుల్లీ, జాగ్రత్తగా వెతకటం. దరాష్, బకాష్, దరాష్. ఆమేన్. గ్రీకులో జిటియో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంగ్లీష్లో సిక్ అంటే సిక్ కాదు, సీక్. సీక్ మీన్స్ వెదకుట. హల్లెలూయా చెప్తారా? కాబట్టి ఈ లేఖనాన్ని మాత్రం కాదు, బైబిల్ గ్రంథములో ఉన్న ప్రతి మాటను కూడా నేను ఈ కోణంలో చదువుతాను. అర్థాలను చదువుతాను, దాని బ్యాక్గ్రౌండ్ చదువుతాను, దానిలో ఉన్న సారాంశం చదువుతాను. ఎవరు చెప్పారు, ఎవరికి చెప్పారు, ఎందుకు చెప్పారు, అన్నీ బ్యాక్గ్రౌండ్ విపులంగా చదువుతాను. అప్పుడే నాకు అర్థమవుతుంది దేవుడు ఎవరు. ఆమేన్. హల్లెలూయా చెప్తారా? సరే, రైట్. ఇప్పుడు నేను ఇంట్రడక్షన్లో మనం ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు మత్తయి సువార్త మనం చదివిన 6:33 ఎవరు చెప్పారు, ఎవరితో చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఈ యొక్క రాజ్యాన్ని, నీతిని వెతకండి అనే ప్రసంగాన్ని ఎవరు చెప్పారు, ఎవరితో చెప్పారు, ఎక్కడ చెప్పారు, అది మనకు అర్థమయ్యింది అనుకోండి, అప్పుడు ఈజీగా మనం ముందుకు వెళ్ళిపోతాం. మత్తయి సువార్త ఇంట్రడక్షన్లో వన్ ఆఫ్ ద పార్ట్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచన భాగంలో ఆయన ఆ జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి.
అప్పుడాయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు గమనించాలి, ఈ 6వ అధ్యాయము 33వ వచనములో ఉన్నటువంటి ఆ ప్రసంగాన్ని, ఆ బోధని ఎవరు బోధించారు అంటే సాక్షాత్తు మన ప్రభువైన యేసుక్రీస్తు బోధించారు. ఎక్కడ బోధించాడు? కొండపైన బోధించాడు. ఎవరితో బోధించాడు? జనసమూహంతో బోధించాడు. హల్లెలూయా చెప్తారా? 5వ అధ్యాయం మత్తయి, 6వ అధ్యాయం మత్తయి, 7వ అధ్యాయం మత్తయి, ఈ 3 అధ్యాయాలని కొండ ప్రసంగం అంటారు. ఏం ప్రసంగం? కొండ పైన నుండి ప్రసంగించినందువలన కొండ ప్రసంగం. ఆ కొండలోకి ప్రజలు వెళ్ళారు, ఆ కొండ దగ్గరికి జనసమూహాలు వెళ్ళారు. ఆ జనసమూహాలు ఎందుకు వెళ్ళారు? యేసయ్య బోధన వినడానికి వెళ్ళారు. హల్లెలూయా. యేసయ్య ప్రేమ బోధన వినడానికి వెళ్ళారు. యేసయ్య నీతి బోధన వినడానికి వెళ్ళారు. యేసయ్య పరలోక బోధన వినడానికి వెళ్ళారు. ఒక వ్యక్తి యేసయ్య బోధన విన్నాడంటే అతడు జీవితం ధన్యమవుతుంది. ఈనాడు కూడా చాలామంది యేసయ్య బోధన వినడానికి మందిరాలకు వస్తారు, కానీ ఫ్యూ పర్సన్సే బోధనలు వింటారు. జాగ్రత్తగా చెవులో వేసుకుంటారు, హృదయంలో రాసుకుంటారు, జీవితంలో గ్రహిస్తారు, మార్చుకుంటారు. కానీ చాలామంది మందిరానికి బోధ వినడానికి వచ్చేవాళ్ళు, వారు కేవలం బైబిల్స్ లేకుండా చేతులు ఆడించుకుంటూ వచ్చేవాళ్ళు ఉంటారు చాలామంది. ఒకవేళ బైబిల్ తీసుకొచ్చిన బైబిల్ తెరవని వాళ్ళు చాలామంది ఉంటారు. నో ఇంట్రెస్ట్ టు లిసనింగ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని వినటానికి ఆసక్తి ఉండదు. అయితే అక్కడ కొండలోకి యేసయ్య ఉన్నాడని, కొండ పైన యేసయ్య ఉన్నాడని జన సమూహాలు వెళ్ళారు ఆయన బోధ వినడానికి. ఆయన బోధ ఒకడు విన్నాడంటే ఆ వ్యక్తి ధన్యుడైపోతాడు. ఆ వ్యక్తి ఆశీర్వాదంగా మార్చబడుతుంది బ్రతుకులో. మందిరానికి నీవు నేను కూడా ఆయన బోధ వినడానికే రావాలి, ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి రావాలి. ఒక వ్యక్తి విని నేర్చుకుంటేనే మార్చుకోగలడు తన జీవితాన్ని, తన ప్రవర్తనలను, తన వ్యక్తిగత బ్రతుకులను, తన అంతరంగ స్వభావాలను మార్చుకోవాలి అంటే నేర్చుకుంటేనే. నేర్చుకోవాలి అంటే బోధనందాలి. బోధనందడం అంటే అర్థం అవునట్లు బోధనందాలి. యేసు ప్రభు వారు బోధించిన బోధే ఈ 2026 సంవత్సరపు వాగ్దానం మనకి. పాస్టర్ కిరణ్ గారు చెప్పిన బోధ కాదు, 2000 సంవత్సరాల క్రితం యేసు బోధించిన అద్భుతమైన బోధ. ఇండియా దేశానికి స్వతంత్ర యోధుడుగా పోరాడిన వారిలో మహాత్మా గాంధీ ఒకరు. ఆయన పోరాటాన్ని నేర్పించింది ఈ కొండ ప్రసంగమే అంట. హల్లెలూయా. ఈ కొండ ప్రసంగాన్ని చదివి అతడు నేర్చుకున్నాడంట క్రీస్తు నీతిని, క్రీస్తు ప్రేమను. హల్లెలూయా. ఆమేన్ చెప్తారా? అహింస కాదు. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా చెప్తారా? మార్చాడు, గుణం మారింది, స్వభావం మారింది. ఆ మహాత్మా గాంధీలా చెప్పాడంట, కొండ ప్రసంగంలో బోధించిన బోధ ఒకడు కరెక్ట్గా బోధన అందితే ఇండియా దేశం అంతటా క్రైస్తవంగా మారిపోయేది. చప్పట్లతో దేవునికి స్తుతించుదాం. కానీ ఈరోజు బోధించుకోవడానికే, పాటించడానికి కాదు, గైకొనడానికి కాదు, వినడానికి ఇంపుగా సొంపుగా ఉంటే చాలు, సంతోషంగా వెళ్ళిపోతాం మనం. ప్రసంగికులు కూడా నేను బాగా అరిచి కేకలేసి ప్రసంగం చేశాను, సాటిస్ఫాక్షన్ అయిపోతూ ఉంటున్నాం. అయితే ఈ బోధన ఒకడు గైకొనగలిగితే వాళ్ళ జీవితాలు ధన్యముగా మార్చబడతాయి, వారి జీవితాలు పుణ్యముగా మార్చబడతాయి, వారి జీవితాలు దీవెనకరముగా మార్చబడతాయి. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో మన కర్తవ్యం ఏమిటి, మన గోల్ ఏమిటి, మన దర్శనం ఏమిటి, మన ప్రయాస ఏమిటి? ఆయన్ను వెతకటమే.
పక్కలో చూసి చెప్పండి, ఆయనను వెతకటమే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ప్రారంభిస్తున్నాం, పునాది వేస్తున్నాం. ఈ యొక్క మెసేజ్కి ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేయబోతుంటున్నాం. ఎందుకు ఆయనను వెతకాలి, ఎలాగ ఆయన వెతకాలి, ఎన్ని రకాలుగా ఆయన వెతకవచ్చు. మనం ఆయన వెతికితే మనకేమి ప్రయోజనాలు కలుగుతాయి, ఆయనను ఎలా వెతకకూడదు, ఎలా వెతకాలి. హల్లెలూయా, ఆమె చెప్తారా? ఈ అంశాల వారీగా హౌ మెనీ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఉపయోగాలు ఎన్ని ఉన్నాయి మనకి ఆయనను వెతికితే. ఒక్కొక్కటిగా మనం చదవబోతున్నాం, 1 by 1. అవసరం లేదు, ఒక్కొక్క వారం ఒక్కొక్క వాక్యాన్ని విడమరచి చదవబోతున్నాం. చెవుల్లో దూరేటట్లుగా చదవబోతున్నాం, హృదయాల్లో రాయబడేటట్లుగా చదవబోతున్నాం. అవసరం లేదు. ఇక్కడ ఆయన రాజ్యాన్ని వెతకండి, నీతిని వెతకండి అనే మెసేజ్ కూడా ఉంది. అసలు ఆయన రాజ్యం ఏడుంది, ఆయన నీతిని ఎలా వెతికేది, ఈ అంశాల వారిగా మనం ధ్యానం చేయబోతున్నాం. టుడే ఫస్ట్ టాపిక్ మనం వెళ్ళబోతున్నాం, ఎందుకు వెతకాలి. ఎందుకు వెతకాలి? మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ప్రశ్న, దేవుణ్ణి ఎందుకు వెతకాలి? దానికి ఆన్సర్ ఏమిటంటే, దేవుడే వెతకమని చెప్పాడు. అదే ఆన్సర్. దేవుణ్ణి ఎందుకు వెతకాలి అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే, దేవుడే వెతకమని చెప్పాడు, వెతకమని ఆశిస్తున్నాడు, వెతకమని కోరుతున్నాడు, వెతకమని ఆదేశించాడు, వెతకమని ఆజ్ఞాపించాడు. దేవుని ఆజ్ఞ అది, పాస్టర్ల ఆజ్ఞ కాదు, దేవుని ఆజ్ఞ. దేవుడే వెతకమని చెప్పాడు. హల్లెలూయా, గట్టిగా ఆమేన్ చెప్తారా? ఎందుకు వెతకాలి అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. హల్లెలూయా. కనుక ఒక్కొక్క వాక్యంగా మనం ధ్యానించుకొని ముందుకు వెళ్ళబోతున్నాం. దేవుడే చెప్పాడు. ఎవరి దేవుడు? నీకు నాకు జన్మ ఇచ్చినవాడు, నిన్ను నన్ను సృష్టించినవాడు, నిన్ను నన్ను పోషిస్తున్నవాడు, నిన్ను నన్ను కాపాడుతున్నవాడు, నీకు నాకు సంవత్సరాలను, దినాలను, వారాలను, నెలలను యాడ్ చేసుకుంటూ వస్తున్నవాడు. హల్లెలూయా. నీ బాగోగాల్ని చూస్తున్నవాడు, నీకు తినడానికి ఆహారమును, త్రాగడానికి నిలుస్తున్నవాడు, ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో చేయబడ్డాం నువ్వు నేను. ఆయన పంపితేనే ఇక్కడికి వచ్చాం మనం, ఎవరు ఊడి పడిపోలేదు. ఆయన ప్రతి మానవాళి మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ప్రతి మానవాళి మీద ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ప్రతి మానవాళి మీద ఒక పర్పస్ కలిగి ఉన్నాడు. ఎవరు కూడా పర్పస్ లేకుండా పుట్టలేదు ఈ లోకంలో, ఎవరు కూడా ప్రణాళిక లేకుండా పుట్టలేదు ఈ లోకంలో. దేవుడు ఒక పర్పస్తో ప్రతి మానవుల్ని పుట్టించుకున్నాడు. ఆ పుట్టిన ప్రతి మానవుడు ఆయనను వెతికి తీరాలి. నేను పుట్టలేదని చెప్పేదానికి ఎవడు లేడు, నేను ఆయన నన్ను పంపలేదని ఎవడు చెప్పలేడు. ప్రతి నరుడు దేవుని చేతనే సృష్టించబడుతున్నాడు, భూమికి పంపబడుతున్నాడు. దేవుడు ఎందుకు నరులను చేసుకున్నాడో తెలుసా? ఆయనతో సహవాసం చేయడానికే, ఆయనను స్తుతించడానికే, ఆయనను మహిమపరచడానికే, ఆయనను గణపరచడానికే, ఆయన చూపుతున్న ప్రేమను పొందుకునేదానికే, ఆయన ఇస్తున్న వనరులను మనం పొందుకునేదానికే నరులను దేవుడు కలగజేశాడు. నీ ఇష్టంగా బ్రతకడానికి కాదు, నీ ఇష్టమైన పనులు చేయడానికి కాదు, నువ్వు ఇష్టమైన వాటిని వెంబడించడానికి కాదు. దేవుని చేత సృష్టించబడి, దేవుని చేత పోషించబడి, దేవుని చేత కాపాడబడి, దేవుని చేత నడిపింపబడి మనం కలిగి ఉన్న వనరులన్నీ దేవుడు ఇచ్చిందే. గుర్తుపెట్టుకోండి.
మనం కలిగి ఉన్న స్థితిని దేవుడిచ్చిందే గుర్తుపెట్టుకోండి. అవన్నీ ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ నువ్వు నేను దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్నాం కాబట్టి ఆయనను వెతికి తీరాలి. పక్కలో చూసి చెప్పండి, ఆయనను వెతికి తీరాలి. హల్లెలూయా చెప్తారా? ఆయనను వెతికి తీరాలి. అందుకే దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మానవుల్ని దేవుడు కలుగజేసుకున్నాడు తన పోలికలో, తన స్వరూపంలో. కానీ మొదటి మానవుడు, దేవుని వెతకాల్సిన మానవుడు, దేవుని మాటకు లోబడాల్సిన మానవుడు తన సొంత మార్గంలో వెళ్ళిపోయాడు. తన సొంత చిత్తములో వెళ్ళిపోయాడు. తన సొంత ఉద్దేశాల్లో వెళ్ళిపోయాడు. దేవుని ఉద్దేశాలని తోసేశాడు. దేవుని ప్లాన్స్ని అర్థం చేసుకోలేదు మొదటి మానవుడు. అలాగా వెళ్ళినందువలన దేవుని నుండి వేరు చేయబడి దేవునికి దూరం అయిపోయి, దేవుని సన్నిధికి దూరం అయిపోయి, హల్లెలూయా, దేవునికి దూరం అయిపోయారు. దేవునికి దూరం అయిపోయిన ఈ మానవాళిని, దేవుని చూడలేని నేత్రాలు కలిగిపోయిన ఈ మానవాళిని, దేవుని స్వరం వినలేని ఈ మానవాళిని మరలా హక్కును చేర్చుకోవడానికి, మరలా దేవుడు తన దగ్గర చేర్చుకోవడానికి పాత నిబంధన కాలంలో ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు. ప్రత్యక్ష గుడారానికి రండి. ఎందుకనంటే ఇప్పుడు డైరెక్ట్గా మనుషులు దేవుణ్ణి చేరుకోలేరు. మధ్యత్వం ఏదో ఉండాలి. ఈ యొక్క ఆలయానికి వచ్చి నన్ను సేవించండి రండి. బలులను పెట్టాడు, యాజకులను పెట్టాడు, పండుగలను పెట్టాడు. ఇవన్నీ ఎందుకనంటే ఒక మాధ్యమం. దాని ద్వారా అయినా నా దగ్గరికి రండి అన్నాడు. కానీ దాంట్లో కూడా రాలేదు. కొందరు వచ్చారు, కొందరు టోటల్గా రాలేదు. అయితే దేవుడు ఏం చేస్తున్నా తెలుసా? కీర్తనల గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో, కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట, వివేకము కలిగి దేవుని వెదకవారు కలరేమో అని, దేవుణ్ణి వెదికేవారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించాడు. హల్లెలూయా. దేవుడు ఎక్కడి నుంచి చూస్తున్నాడు? ఎవరిని చూస్తున్నాడు? ఎందుకు చూస్తున్నాడు? ఆయనను వెదికేవారు కలరేమో అని. హల్లెలూయా. ఈ లోకంలో ఏమేమో సంపాదిస్తున్నాడో లేదో అని కాదు. ఈ లోకంలో వాడికి వెండి ఉందో, బంగారం ఉందో, లోక సంబంధమైనది కలిగి ఉన్నాడో అని కాదు. దేవుడికి అతని జీవితంలో చోటుందో లేదో, దేవుని మార్గంలో ఉన్నాడో లేడో, దేవుణ్ణి సేవిస్తున్నాడో లేడో, దేవుణ్ణి వెతుకుతున్నాడో లేడో, ప్రతి మానవాళిని చూస్తున్నాడు. తమిళ్ బైబిల్లో అయితే పరలోకం నుండి చూస్తున్నాడు అని రాయబడినది. ఆకాశము నుండి ఆయన ప్రతి మానవాళిని ఎలా చూస్తున్నాడట? పరిశీలిస్తున్నాడు. చూడడం కాదు, పరిశీలించాలంటే అర్థమేమిటి తెలుసా? మామూలుగా కంటి ద్వారా చూసే వాటిని కంటితో చూడొచ్చు. కంటి ద్వారా కనబడని వాటిని మైక్రోస్కోప్లో పరిశీలిస్తారు. మైక్రోస్కోప్లో కంటికి కనబడనివి కనబడతాయి. అట్లాగే మన అంతరింద్రియాలన్నిటినీ ఆయన ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తున్నాడు. మన తలంపుల్ని పరిశీలిస్తున్నాడు, మన హృదయాన్ని పరిశీలిస్తున్నాడు, మన అంతరింద్రియాలని పరిశీలిస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న ఆలయంలో వారిని మాత్రం కాదు, ఈ లైవ్లో చూస్తున్న వారిని మాత్రం కాదు, ఈ ప్రపంచంలో మానవుడు అని పుట్టిన ప్రతి వారిని పరిశీలిస్తున్నాడు. త్రూ ఎవ్రీ డే, ప్రతిరోజు పరిశీలిస్తున్నాడు. దేవుణ్ణి వెదకువారు ఉన్నాడా లేడా అని చెప్పి. అయితే లోకము 2 గుంపులుగా ఉన్నాయి ఈరోజు. కొందరు దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు, దేవుడు ఉన్నాడని విశ్వసించేవాళ్ళు, దేవునికి భయపడేవాళ్ళు, దేవుడికి భక్తి చేసేవాడు ఖచ్చితంగా దేవుని వెతుకుతాడు, ఖచ్చితంగా దేవుని సహాయం కోరుతాడు, ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడతాడు.
అయితే లోకంలో 2 గుంపులు వాళ్ళు ఉన్నారు. ఒక గుంపు వెతికే గుంపు, ఇంకొక గుంపు వెదకని గుంపు. వెదకని గుంపు ఎలా ఉంటుందో చెప్తాను కొన్ని మాటలు లేఖనంలో. వెదకని గుంపు ఎవరంటే అదే గ్రంథంలో అదే చాప్టర్లో రాయబడి ఉంది. మొదటి వచనంలో రాయబడి ఉంది. 14వ అధ్యాయము కీర్తనలు మొదటి వచనంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒక్కడునూ లేడు. హల్లెలూయా చెప్తారా? ఈరోజు ఎవరు దేవుణ్ణి వెదకరు, ఎవరు దేవుని దగ్గరికి రారు అంటే దేవుడు లేడు అనేవాడు. దేవుడు లేడు అని బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు లేడు అని నిరూపించలేడు, దేవుడు లేడు అని చూపించలేడు రుజువులు. దేవుడు ఉన్నాడు అనడానికే రుజువులు లోకంలో ఎక్కువగా ఉన్నాయి. కానీ దేవుడు లేడు అని ఎవడైతే అంతరంగంలో అంటుంటాడో రహస్యంగా, వాడు ఇప్పటి వరకు దేవుడు లేడు అని నిరూపించలేకపోయారు. హల్లెలూయా చెప్తారా? దానికి బదులుగా దేవుడు ఉన్నాడు అని తను నిరూపించుకుంటూనే ఉన్నాడు. మీకు తెలుసా, మొన్నటి దాకా డార్విన్ ఒక సిద్ధాంతం రాశాడు, జీవ పరిణామ సిద్ధాంతాన్ని రాశాడు. తరువాత మానవుడు కోతి నుండి వచ్చాడు అని రాశాడు. ఎర్రి పప్పగాడు. స్తోత్రం. హల్లెలూయా చెప్తారా? బుద్ధిహీనుడు, బుద్ధి లేనివాడు, దేవుని చేత సృష్టించబడినాడు మానవుడని చెప్పడం బదులు దేవుడు లేడు అని నిరూపించే ప్రయత్నం చేసి మానవులు కోతి నుండి వచ్చారని రాశాడు. వాడు రాసిన పుస్తకాలు చదివిన బుద్ధిహీనులు నమ్మారు. వాడు రాసిన పుస్తకాలలో ఉన్న పరిణామాలను చాలా పాఠ్యాంశంలో పెట్టి టీచర్లు కూడా బోధించారు పిల్లలకి. స్తోత్రం. హల్లెలూయా. తర్వాత డార్విన్ అనే బుద్ధిహీనుడు మారి రక్షణ పొంది చచ్చాడు. అది తెలీదు లోకానికి. లేడీ హోప్స్ అనే ఆమెకి చెప్పాడు, నర్స్కి. లేడీ హోప్స్ అనే నర్సు ఆయనకు వైద్యం చేస్తూ ఉంది, క్రైస్తవురాలామె. అప్పుడు డార్విన్ ఆమెను పిలుస్తాడు పడకలో నుండి. పిలిచి, అమ్మా నువ్వు క్రైస్తవురాలా? అట్లాగైతే నీ బైబిల్ తీసుకొని వచ్చి నా ముందర చదువు వినిపించు అన్నాడంట. ఎందుకు చదువు వినిపించమన్నాడు? దేవుని గురించి తెలుసుకోవడానికి కాదు, దేవుణ్ణి అపహసించి వెటకారం చేయడానికి చదివి వినిపించు అన్నాడట. అయితే ఆమె చదువుతున్న లేఖన భాగాన్ని చదవగా డార్విన్ లోపల పశ్చాత్తాపం కలిగి ఏడవడం ప్రారంభించాడు. హల్లెలూయా. అయ్యో, నేను ఎంత ఘోర పాపిని, లోకానికి తప్పుడు సందేశాన్ని ఇచ్చేశానే. అది తప్పుడు సందేశం, ఆశమాష కాదు. మానవులను దేవుడు ఎంతో చక్కగా సృష్టిస్తుంటే మానవులందరూ ఆయన సృష్టి అనే విషయాన్ని అబద్ధం అని చెప్పి కోతు నుండి వచ్చారన్న అబద్ధాన్ని లోకానికి ప్రసంగం చేశానే. లేడీ హోప్స్, నా ఇంటి దగ్గర చాలా వర్కర్స్ ఉన్నారు, కోవర్కర్స్ ఉన్నారు, పని వాళ్ళు ఉన్నారు, నా శిష్యులు బృందాలు ఉన్నారు. నేను వేసిన అచ్చులు, నేను వేసిన పుస్తకాలు అన్ని తప్పే. నా వారికైనా కనీసం నా శిష్యులకైనా ఈ సందేశాన్ని నువ్వు చెప్పాలి వెళ్ళి అని చెప్పి పశ్చాత్తాపడి చివరి మాట, మానవులను సృష్టించినది దేవుడే అని ఒప్పుకొని తన ప్రాణాన్ని విడిచి మరణించాడు. హల్లెలూయా చెప్తారా? అయితే అతడు రాశాడు, లోకానికి అసత్యం వెళ్ళిపోయింది, లోకమంతటా వెళ్ళిపోయింది. అది ఆ అసత్యాన్ని పట్టుకొని ఈనాడు వరకు జనాలు వేలాడుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో పరిశోధనలు జరిగాయి. మానవునిలో ఉన్న DNA, కోతిలో ఉన్న DNA సరిపోద్దా? ఇప్పుడు కోతి నుండే మానవుడు వచ్చి ఉంటే కోతిలో ఉన్న DNAను మానవులో ఉన్న DNAను సూటబుల్ అవ్వాలి. హల్లెలూయా. అయితే
శాస్త్రవేత్తలు విస్తుపోయే ఒక విషయాన్ని కనుగొన్నారు. కోతిలో ఉన్న DNA, మానవుడిలో ఉన్న DNA సమానమైనది కాదు. అలా చెప్తారా? ఆమె చెప్తారా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చింపాంజీలో ఉన్న DNAని తీసి చూశారంట. చింపాంజీలో ఉండేది మనిషిలో ఉండేది సమానమైన DNA కాదు అని శాస్త్రవేత్తలు కొట్టివేశారు. ఆమె చెప్తారా గట్టిగా? నా బైబిల్ ఎంత గొప్పదో ఒప్పేసుకుంటున్నారు. ఇప్పుడు దీనికి ఒక చప్పట్లు కొడతారా ఈ బైబిల్కి? హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఇంకొక విస్తుపోయే ఒక విషయాన్ని కనిపెట్టారు. DNAలో ప్రాముఖ్యంగా మైటోకాండ్రియా అనేది ఒకటి ఉంటుంది. ఆ మైటోకాండ్రియా తల్లిలో నుండి బిడ్డలకు వస్తుంది. హల్లెలూయా. ఆమె చెప్తారా? ఈ లోకంలో ఉండే ప్రతి వారి యొక్క మైటోకాండ్రియా ఒకే తల్లిలో నుండి వచ్చిందంట. ఆ తల్లి హవ్వ. ఆ హవ్వలో ఉండే మైటోకాండ్రియా అనే ప్రతి మనిషిలో ఉన్న మైటోకాండ్రియా ఈరోజు గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఆమె చెప్తారా గట్టిగా? ఎస్, శాస్త్రవేత్తలు ఒప్పేసుకోవాల్సిందే. ఈ బైబిల్లో పొల్లైనా సున్నైనా తప్పిపోదు, తప్పైంది కానే కాదు. ఆమె చెప్తారు గట్టిగా. ఎందుకు ఈ మాటలు మీకు తీసుకుని వచ్చాను అని అంటే, దేవుడు లేడా, చెంప పగులుద్ది ఇలాంటివన్నీ వస్తే. హల్లెలూయా చెప్తారా? దేవుడు లేడా, దేవుడు లేడా. ఏం సైలెంట్గా ఉంటారు మీరందరూ? లేడన్నట్లు. ఆమె చెప్తారా? దేవుడు లేడని ఎవడు చెప్తాడట? చెప్పాలి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. కొంతమంది అనుకున్నారు, కొంతమంది ప్రకటించారు, కొంతమంది వాదిస్తున్నారు, కొంతమంది ఏదేదో చేస్తున్నారు. అయితే గమనించండి, దేవుడు లేడు అనేస్తే వాడు చేసే పాపిష్టి పనులు, వాడు చేసే దుర్మార్గ పనులు. దేవుడు ఉన్నాడు అంటే మనసాక్షిలో రే ఒకరు చూస్తున్నారా అని భయం వస్తుందంట. దేవుడు లేడు అంటే ఎవడు చూడ కదా, ఒక పని అయిపోతుందని బుద్ధిహీనులు అలాగున తలంచి ఉంటున్నారు. అయితే వీళ్ళు చెడిపోయిన వారు. ఆమేన్. అక్కడ రాయబడినది చెడిపోయిన వారు ఎలాంటి కార్యాలు చేస్తారంట? వాళ్ళు అసహ్యమైన కార్యాలు చేస్తారంట. మేలు చేయరు వారు. హల్లెలూయా చెబుతారా? కాబట్టి దేవుని ఎవరు వెతకరు అంటే, దేవుడు లేడు అనేవాడు దేవుని వెతకడు. కొంతమంది దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటారు, కానీ ఆ దేవుడు నాకు కావాలి, ఆ దేవుడి గురించి నేను తెలుసుకోవాలి అని ఆశ లేని వాడు కూడా దేవుని వెతకడు కదా. వెతుకుతాడా? కొంతమంది దేవుడు లేడనే ఒక కేటగిరీ ఉన్నాయి, దేవుడు ఉన్నాడు అనే కేటగిరీ ఉన్నాయి. కానీ ఆ దేవుడు ఎవరో తెలియని అయోమయంలో చాలామంది ఉన్నారు. అన్ని దేవుడే అని మరి ఒక కేటగిరీస్. మరి కొంతమంది ఈ దేవుడు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేయకుండా అబద్ధాలనే దేవుడుగా నమ్మి ఆరాధించే కూటాలు ఇండియా దేశంలో ఎక్కువగా ఉన్నాయి. హల్లెలూయా. ఆమె చెప్తారా? అందుకే దేవుడు ఎవరు అని నువ్వు తెలుసుకోవాలి అని అంటే వెతికితేనే తెలుసుకోగలం. ఆమె చెప్పాలి. అందుకనే పాత నిబంధనలో నుండి దేవుడు చూస్తున్నాడు, వెదుకువారు కలరేమో, వెదుకువారు కలరేమో, వెదుకువారు కలరేమో. అయితే వారందరూ ద్రోవ తప్పిపోయారట. 14వ అధ్యాయం 3వ వచనంలో వారందరూ ఏమి తొలగి, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. మేలు చేయువాడు ఎవరును లేరు, ఒక్కడైనను లేడు. ఈ 14వ కీర్తన చాలా ఇంపార్టెంట్ అయిన కీర్తన. ఎందుకు అంటే ఈ కీర్తన 2 సార్లు రాయబడి ఉన్నాయి. 14వ కీర్తన 2 చోట్ల మెన్షన్ చేయబడి ఉన్నాయి. 14వ కీర్తనలో ఉన్న అదే విషయాలు 53వ కీర్తనలో మెన్షన్ చేయబడి ఉంటాయి. 1-2 మాటలు వ్యత్యాసం ఉంటాయి, కానీ మిగతా అంతటా యాజ్ యూజువల్గా అదే కీర్తన 53లో ఉంటుంది. మీరు ఇంట్లో వెళ్ళి చదువుకొని చూడండి.
మళ్ళీ ఇంకా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇదే కీర్తనని కొత్త నిబంధనలో పౌలు గారు రోమా సంఘానికి రాసేటప్పుడు ఇదే విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ రాస్తాడు. ఆమె చెప్తారా? రోమా పత్రిక 3వ అధ్యాయంలో ఆ కీర్తనను గురించిన మాటలు ఉంటాయి చూడండి. రోమా పత్రిక అందరము కూడా 3వ అధ్యాయములో ఆ మాట ఇలాగున రాయబడి ఉంటుంది. 3వ అధ్యాయము 11వ వచనము నుండి ఉన్న మాటలన్నీ కూడా ఆ మాటలే. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడు ఎవడును లేడు, అందరూ ద్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యిరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. హల్లెలూయా చెబుతారా? అందుకే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వచ్చింది. ఎందుకు వచ్చాడంటే వారందరూ దారి తొలగి, ఈ మాట చెప్పండి, వారందరూ ఏమి తొలగి? ఏ దారిలో నుండి? దేవుని దారిలో వెళ్ళకుండా తమ సొంత దారిలో వెళ్ళారు. కొన్ని సొంత దారులను వారు ఏర్పరచుకున్నారు. ఈ లోకములో మనుష్యులు ఏర్పరచుకున్న దారులన్నీ ద్రోవ తొలగిన దారులు. అందుకే దారి తొలగిన మానవాళికి దారి చూపించడానికే, దారి తెలియని మానవాళికి దారి చూపించటానికే మన ప్రభు అయిన యేసు లోకానికి వచ్చాడు. ఆమె చెప్పాలి గట్టిగా. అందుకే యేసయ్య అన్నాడు ఇలాగున, నేనే మార్గం అన్నాడు. చెప్పాలి గట్టిగా. మార్గం. ఎక్కడికి మార్గం? పరలోకానికి మార్గం, స్వర్గానికి మార్గం, నిత్య జీవానికి మార్గం, పాప క్షమాపణకి మార్గం, దేవుని వెతకడానికి మార్గం. ఆయన లేనిదే ఎవ్వడు కూడా దేవుని వెతకలేడు. ఎందుకంటే దేవుని వెతకండ్రా అన్న మానవాళి ఆదిలో వెతకక సొంత మార్గాలలో వెళ్ళిపోయారు, ద్రోవ తొలగిపోయారు. తొలగిపోవడం వల్ల చెడిపోయాడు, మూర్ఖుడైపోయాడు, వారు అసహ్యమైన కార్యాలు చేసేవాడైపోయాడు. దారి తెలియలేదు, దేవుణ్ణి తెలియకపోయింది. అందుకే బైబిల్లో రాయబడి ఉంటున్నది, దేవుని లోకానికి బయలుపరచడానికి వచ్చిన ఒకే ఒక ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఆ దేవుణ్ణి వెతకకపోయారు. అలా వెతకని వారిని వెతికేటట్లు చేయడానికి, దారి మళ్లించటానికి, దారి త్రిప్పటానికి యేసయ్య లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు ఎందుకు వెతకాలి అర్థమయ్యిందా? ఎందుకు వెతకాలి అర్థమయ్యిందా? ఆది నుండి మనుష్యుడు దేవుని వెతకటం వదిలేసి ఈ భూమిని వెతకటం, లోకాన్ని వెతకటం, సొంత మార్గాలకు వెళ్ళిపోయాడు. అందుకే మన కీర్తనలు అదే చదివాం, వారందరూ దారి తొలగి. చెప్పండి మాట, వారందరూ. ఇక్కడ యేసయ్య దగ్గరికి రాకముందు కూడా మనం ఏ దారిలో ఉన్నాము? చెప్పాలి, మీరు చెప్పాలా? తప్పు మార్గంలో ఉన్నాం, మన ఇష్ట మార్గంలో ఉన్నాం. నిజమా కాదా? హల్లెలూయా. సత్య మార్గంలోకి వచ్చామా? నిత్య మార్గంలోకి వచ్చామా? అప్పుడు మనము లేదు, మనకు తోచినట్లు, మన పితరులు చెప్పినట్లు, మన ముందున్న వాళ్ళు చెప్పినట్లు, వాళ్ళు వెళ్తుండేది ఏమో పెద్ద నిత్య మార్గం అన్నట్టు బిల్డప్ ఇచ్చినారు మనకి. వాళ్ళు చూస్తే చివరికి అది ఎక్కడికి తీసుకెళ్తుంది? నిత్య నాశనమునకు తీసుకెళ్లే మార్గం. ఒకే ఒక మార్గం, యేసు చూపించిన మార్గం. ఇప్పుడు ఎవరెవరు దేవుని వెతుకుతారు అని అంటే మార్గమును కనుగొన్నవాడు. ఆమేన్ చెప్తారా? ఆ మార్గమును చూపించడానికి వచ్చిన వారు యేసు ప్రభు వారు మాత్రమే. ఎవరు చూపించలేరు, ఎవరు చూపించలేరు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను, దేవుని ఎందుకు వెతకాలి అని అంటే ఆయన వెతకమన్నాడు. వెతికేవారు ఉన్నారా లేదా అని ఆకాశం నుండి మనుషుల్ని ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తున్నాడు. ఆయనకు వెతికేవారు కావాలని కోరుకుంటున్నాడు. అప్పుడు వెతకడం అనేది నా ఇష్టం కాదు, నీ ఇష్టం కాదు, నిన్ను నన్ను కన్న దేవుడి ఇష్టం. కాబట్టి ప్రతి మానవుడు వెతికి తీరాల్సిందే. నువ్వు వెతికితే వెతికే గుంపులో ఉంటావు,
వారి పక్షాన దేవుడు ఉంటాడు. వెదకని గుంపు ఉంది, వారి పక్షంలో దేవుడు ఉండడు. హల్లెలూయా చెప్తారా? వారు అసహ్యమైన వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు, చెడిపోయిన వాళ్ళు, దుర్మార్గులు, నీచులు, నికృష్టులు, వారు సర్వనాశనం వారికి సిద్ధపరచబడి ఉన్నది. హల్లెలూయా చెప్తారా? గట్టిగా ఆమె చెప్తారా? వారికి ఏమీ సిద్ధపరచబడి ఉన్నది? సర్వనాశనం. మనకి 3 లోకాలు ఉంటాయి, తెలుసు కదా మీకు. మనకు పైన ఉండేది పరలోకం, దేవుడు దేవదూతలు నివసించే లోకం. భూమి మీద ఉండేది ఇది, దీనిని భూలోకం అంటారు. ఇక్కడ మానవాళి నివసించే లోకం. భూమి కింద ఒకటి ఉంది, దానిని పాతాళ లోకం అంటారు. హల్లెలూయా చెప్తారా? ఆమేన్. సామెతల గ్రంథములో ఒక మాట ఇలాగున రాయబడి ఉంటూ ఉన్నది. ఆ వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈ సబ్జెక్టులో నేనైతే దాన్ని తీసుకొని రాలేదు, కానీ అది జ్ఞాపకం వచ్చినది ఆ మాట. ఆమేన్. హల్లెలూయా. ఆ మాట ఒక్కసారి చూద్దామా? పైనున్న పరలోకమును 13:24లో చూడండి ఆ వాక్యం. సామెతలు 13:24. ఒక్క నిమిషం నేను చూపిస్తాను, అది కాదనుకుంటాను. ఆమేన్. హల్లెలూయా. 23 కదా, 23:14లో ఒక మాట, ఎవరైనా ఒకరు చదివి వినిపించండి. బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను 15వ అధ్యాయం సామెతల గ్రంథం 24వ వచనంలో ఉంటుంది. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. అయ్యా, మనమందరము కూడా దేవుని ఇమేజ్లో నుండి వచ్చాం. దేవుని యొక్క ఇమేజ్ అంటే దేవుని యొక్క రూపంలో, దేవుని యొక్క మైండ్లో నువ్వు నేను చేయబడ్డాం, పంపబడ్డాం పరలోకం నుండి ఇక్కడికి భూలోకానికి. అయితే భూలోకములో ఉండే ప్రతి మానవుడు మధ్యలో ఉన్నాడు. పైన పరలోకం ఉంది, కింద పాతాళ లోకం ఉంది. ఇప్పుడు ఈ మానవుడు, ఈ మధ్యలో ఉన్న మానవుడు పరలోకానికి వెళ్ళాలా, పాతాళానికి వెళ్ళాలా అంటే దేవుడు ప్రతి మానవాళి పాతాళంకి వెళ్ళకూడదు, పరలోకం రావాలని దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు పరలోకం ఎవరు వస్తాడంటే, పరలోకమందున్న దేవుణ్ణి వెదికేవాడే పరలోకం వస్తాడు. ఆమె చెప్తారా? ఈ వాక్యంలో అదే రాయబడింది. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. పరమునకు పోవడం, పరలోకానికి పోవడం, మోక్షానికి పోవడం, అలాగ పోవాలంటే ఏ మార్గంలో నడుచుకోవాలి? జీవ మార్గం. హల్లెలూయా చెప్తారా? కానీ అక్కడ దేవుడు వెతికితే వారందరూ ద్రోవ తొలగి ఏమయ్యారంట? వారందరూ ద్రోవ తప్పి బుద్ధిగా చెడి ఉన్నారు. గమనించాలి. నువ్వు ఏ దారిలో వెళుతున్నావు? దేవుడు చూపిన దారిలో వెళుతున్నావా? దేవుణ్ణి వెదికేవారు ఆయనను కనుగొంటారు. ఆమె చెప్తారా? మొట్టమొదటిది, దేవుణ్ణి ఎందుకు వెదకాలి? దేవుడు వెదకమన్నాడు కాబట్టి వెదకాలి. చెప్పండి పక్కలో, దేవుడు వెదకమన్నాడు కాబట్టి వెదకాలి. ఆమేన్. రెండవది చూద్దాం, ఎందుకు వెదకాలి? టు ఫైండ్ అవుట్, ఆయనను కనుగొనుటకు. నువ్వు వెతికితే ఆయనను కనిపిస్తాడు నీకు. ద్వితీయోపదేశ ఖండము
4వ అధ్యాయము 29వ వచనం. ప్లీజ్ రీడ్ ఎనీబడి. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల మీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెదుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. హల్లెలూయా చెప్తారా? ఆయన మీకు ప్రత్యక్షమగును, ఆయన మీకు కనబడును. ఎలా వెదకాలంట అమ్మా? ఎలా వెదకాలంట? అవును, ఎలా వెదకాలనే ప్రసంగంలో మళ్ళీ ఇదే వాక్యం వస్తుంది. ఇప్పుడు ఎందుకు వెదకాలి అనే అంశంలో 2వ భాగం ఏమిటి అంటే, ఆయన ప్రత్యక్షము అవుతాడు వెదిగితే. అయితే ఎలా పడితే అలా వెదిగితే అవడో గుర్తుపెట్టుకో. చాలామంది నేను దేవుని దగ్గరకు వెళ్తున్నానని దేవుని దగ్గరకు వస్తారు, కానీ దేవునితో వారికి ఏ సంభాషణ ఉండకుండా వెళ్తారు. వారికి దేవుడికి ఏ రిలేషన్షిప్ లేదు, ఏ ఫెలోషిప్ లేదు. దేవునితో వీరు మాట్లాడరు, దేవుడు మాట్లాడేది వినరు. అప్పుడు వీరిద్దరి మధ్యలో ఒక సన్నిహిత సంబంధం లేకుండానే చాలామంది బిలీవర్స్ నామకే వాస్తు వచ్చి కూర్చొని వెళ్ళిపోతుంటారు. అనువైన కదలిక రాదు, అనువైన ఒక స్పర్శ లేదు. అలాంటి వారికి దేవుడు ప్రత్యక్షం కాలేడు. ఆమె చెప్తారా? దేవుడు ప్రత్యక్షం అవ్వాలంటే 2 పనులు చెయ్యాలి మనం. మొదటిది, నీ పూర్ణ హృదయముతో వెదకాలి. 2వది, నీ పూర్ణ ఆత్మలో వెదకాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ హార్ట్లో పూర్ణంగా వెదకాలి అంటే నీ హార్ట్ ఫస్ట్ కడగబడాలి, శుద్ధి చేయబడాలి. నీ మైండ్, నీ సౌల్ అండ్ స్పిరిట్ కడగబడాలి. అందుకే మానవులు ఈ నేత్రాలలో దేవుణ్ణి చూడలేడు. అవర్ గాడ్ ఈజ్ హోలీ. మన దేవుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ ప్యూరిటీ. ఆయనలాగా పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కలంకుడు ఎవ్వరు లేరు. ఆమేన్ చెప్తారా? ఆయనను మీరు చూడాలంటే, ఆయన మీకు ప్రత్యక్షం అవ్వాలంటే మొదటగా నీ హృదయము పూర్తిగా దేవుని మీద డిపెండ్ అయితేనే. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. చెప్పాలి మాట. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మత్తయి 5:8 రాయబడింది మాట. నీ దేవుణ్ణి చూడాలనుకుంటే, దేవుణ్ణి దర్శించాలనుకుంటే, దేవుడు ప్రత్యక్షం అవ్వాలి మీకు అనుకుంటే నువ్వేం చేయాలంట? నీ పూర్ణ హృదయం, నీ శుద్ధ హృదయం. మన హృదయములో శుద్ధము లేదు, మన మైండ్లో శుద్ధము లేదు, మన తలంపుల్లో శుద్ధము లేదు, మన మాటలో శుద్ధము లేదు. శుద్ధము లేని జీవితము శుద్ధ మొక్కే. శుద్ధము లేని జీవితంలో దేవుని ఏం చేయలేం? చెప్పాలి. శుద్ధము లేని జీవితంలో దేవుని చూడలేం. దేవుడు దర్శనం కాలేడు. దేవుని మెల్లని స్వరం వినపడదు. దేవుని కదలికను చూడలేవు. ఎందుకు దేవుణ్ణి నువ్వు వెతకాలి అనంటే ఆయనను కనుగొనాలి. హల్లెలూయా చెప్తారా? ఒక వ్యక్తి నాలో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు అని నీకు కనబడితే, కనిపెట్టేశావనుకో, ఇంక నీ జీవితంలో దేనికి భయపడవు. చాలామంది దేవుడు ఉన్నాడా లేడా అని అనుకుంటూ డౌట్ వాళ్ళకే. మిమ్మల్ని ఒక ప్రశ్న వేసుకోండి, దేవుడు నీతో ఉన్నాడా? నీతో ఉన్నాడా? నీలో ఉన్నాడా? డౌటే. ఎందుకంటే మీరు చూడలేదు కదా. ఆమేన్. అందుకని ఆయన ప్రత్యక్షం కావాలి. నీతో ఉండే దేవుడు నీకు ప్రత్యక్షం కావాలి. ఆమేన్ చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షం అవుతాడు, కానీ నోట్లో కాదు, వెతికితే పూర్ణ హృదయంలో. చెప్పండి మాట. పూర్ణ హృదయంతో వెతకాలి.
అందుకే శుద్ధ హృదయము కలిగిన వారు మాత్రమే దేవుణ్ణి చూడగలరు. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి దర్శించలేము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో ఈ వచనం ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పరిశుద్ధుడు ఆయనను చూడాలంటే మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. 15వ వచనములో ఇక్కడది 14వ వచనం అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఇప్పుడు మనం ఎందుకు చూడలేకపోతున్నాం చెప్పాలి? ఎందుకు చూడలేకపోతున్నాం? ఈ నేత్రాలలో చూడలేము. ఎందుకంటే ఈ నేత్రం పవిత్రమైంది కాదు, అన్నిటినీ చూస్తుంది. అవునా? అయితే దేవుణ్ణి ఇదే నేత్రాలతో చూడలేము. దేవుణ్ణి చూచే నేత్రాలు తెరవబడాలి. దానినే మనోనేత్రం అంటారు. ఆ మనోనేత్రం తెరవబడితేనే దేవుణ్ణి చూడగలుగుతాం. ఆమేన్. లేఖనాలలో దేవుని చూడవచ్చు, ప్రార్థనలో దేవుని చూడవచ్చు, ఆరాధనలో దేవుని చూడవచ్చు, దర్శనాలలో దేవుని చూడవచ్చు, ప్రత్యక్షతల వల్ల దేవుని చూడవచ్చు. నానా విధాలుగా దేవుడు దర్శనమిస్తాడు. ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత చివరిలో చెప్తాను, ఆది కాండం నుండి ప్రకటన వరకు దేవుడు తన్ను ఎలాగున బయలుపరుచుకున్నాడు, ఆయన ప్రత్యక్షతలు ఆయా కాలంలో ఎలా జరిగింది అని మనం చూసుకోబోతూ ఉంటున్నాం. హల్లెలూయా. అయితే ఈరోజు ఎందుకు మనం దేవుని దర్శించాలి అనంటే ఆయనే ఆదేశించాడు కనుక దర్శించాలి. రెండవది, ఎందుకు దేవుని వెతకాలి అనంటే ఆయనను కనుగొనాలి అంటే వెతకలసిందే. చెప్పండి గట్టిగా, ఆయనను కనుగొనాలంటే ఆయన కనుగొనాలంటే ఏం చేయాలి మనం? చెప్పండి, ఎంతమంది దేవుని కనుగొనాలనుకుంటున్నారు? ఆమె చెప్తారా? ఎంతమంది నీ జీవితంలో దేవుడు ఉన్నాడు, దేవుడిని నడుపుతున్నాడు, ఎంతమంది నమ్ముతున్నారు? ఈరోజు దేవుడు లేని జీవితాలు, దేవుడు లేని బ్రతుకులు, దేవుడు లేని కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు. నేను చెబుతున్నాను, ఈ 2026వ సంవత్సరంలో నీ దగ్గర ఏముందో ఏమి లేదో నేను ప్రకటిస్తున్న యేసు నీతో కూడా ఉంటే నీ జీవితం అంతటా కూడా మధురముగా మారుతుంది. నీ జీవితం అంతా ఆశీర్వాదకరముగా మారుతుంది. ఒకటే ప్రార్థన చేయండి ఈ సంవత్సరంలో, దేవుడా నాకు కావలసినవన్నీ నీవు ఇస్తావని నాకు తెలుసు. నాకు ఏం కావాలో నాకు అది కాదు, కానీ నాకు కావలసినవన్నీ ఇచ్చే దేవుడా నువ్వే నాతో కూడా ఉండాలి. నీవు ఆయనను అడగగలిగితే, కోరగలిగితే, ఆయన వైపు చూడగలిగితే ఖచ్చితంగా ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు పూర్ణ హృదయముతో. ఈ మాట చెప్పండి, ముగిస్తున్నా నేను. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో. చెప్పండి ఈ మాట. ఎట్లా వెతకాలంట? ఎంతమంది డీప్గా దేవుడు వెతుకుతారు? డీపెస్ట్ ప్రేయర్ లేదు ఈరోజు. వెతకాలి. డీపెస్ట్ వర్షిప్ లేదు. వర్షిప్ చేస్తుంటే వాళ్ళ పాటికి వాళ్ళు అసలు డీప్గా వెళ్ళిపోతే ఆయన ఈ సంచరణ చూడవచ్చు మనం, ఆయన సన్నిధిని అనుభవించవచ్చు మనం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు డీపెస్ట్ వర్షిప్ లేదు, డీపెస్ట్ ప్రేయర్ లేదు, డీపెస్ట్ బైబిల్ రీడింగ్ లేదు. ఏదో చదువుతున్న వాడుక కోసం అలా పై చదువు వెళ్తున్నారు. దావీదు ఏమన్నాడు తెలుసా? నా నేత్రములను తెరువుము, నీ గ్రంథములు ధర్మశాస్త్రములో ఉన్న రహస్యములు చూచుటకు. అప్పుడు ఏం తెరవబడాలి? కళ్ళు తెరవబడాలి. చెప్పండి మాట, ఏం తెరవబడాలి? ఈ బైబిల్ గ్రంథంలో రహస్యాలు ఉన్నాయి. అవి చూడాలంటే తెరవబడితేనే చూడగలుగుతావు. ఎప్పుడు నీ కళ్ళు తెరవబడతాయి? శుద్ధముగా ఉన్నప్పుడే. నేత్రములను తెరిచేవాడు ఆయనే. హల్లెలూయా చెప్తారా? కాబట్టి హృదయం తెరవబడాలి, కళ్ళు తెరవబడాలి, నీ మైండ్ తెరవబడాలి. అలాగున దేవుణ్ణి నువ్వు వెతకగలిగితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. ఇంకొక లేఖన భాగాన్ని చూపించి నేను ముగించేస్తాను. యెర్మీయా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. యెర్మీయా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. మీరు నన్ను వెదకిన ఎడల
పూర్ణ మనస్సుతో విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. హల్లెలూయా చెప్తారా? పూర్ణము హృదయముతో వెతకాలి. నోట్లో ఏమో పాట, కానీ హృదయంలో నో గాడ్, మైండ్లో నో గాడ్. మైండ్ అంతా సిన్, మైండ్ అంతా సీరియల్, నీ మైండ్ అంతా సినిమా, నీ మైండ్ అంతా లోకం, నీ మైండ్ అంతా ఇచ్చ, కామం, నీ మైండ్ అంతా అపవిత్రం. దేవుడు నీలో వస్తాడా? కనుగొనగలుగుతావా? దేవుణ్ణి కనుగొనలేదు కనుకనే ఈరోజు జీవితాలు బాగుపడలే. వచ్చేదేమో గుడికి, దేవుణ్ణి చూడలే, దేవునితో మాట్లాడలే. దేవుడికి మనకి దూరం. పెదవులకి దేవుడు దగ్గర ఉన్నాడు, కానీ నో గాడ్. ఎంప్టీ హార్ట్, ఎంప్టీ మైండ్. ఎక్కడ దేవుడిని చూడగలుగుతారు? ఎందుకు దేవుడికి తావులేదు అక్కడంటే పవిత్రత లేదు. ఆ పవిత్రత కొరకు ఒకరోజు ఫాస్టింగ్ వేసి, దేవా నాలో ఉన్న సిన్, నాలో ఉన్న పాపం, నీకు ఇష్టం లేని అసహ్యమైన కార్యం కడగండి 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 అనే ప్రార్థన లేదు, పశ్చాత్తాపం లేదు, ఒప్పుకోలు లేదు. దేవుని దగ్గరికి ఏదో మనుషుల దగ్గరికి వచ్చినట్లుగా కేర్లెస్గా వచ్చి రావడం, దేవుడా అది దేవుడా ఇది దేవుడా ఆర్డర్స్ వేయడం, ఓ లిస్టు పెద్ద చీటీ పెట్టడం దేవుని దగ్గర. ఆ చీటీలో ఒక్కటి కూడా చేరగదు. హల్లెలూయా చెప్తారా? ఆ చీటీ ఒక్కటి కూడా నెరవేరదు. వై గాడ్, ఎందుకు దేవా? నేను గుడికి వచ్చాను కదా, నేను అది చేశాను కదా, ఇది చేశాను కదా, నువ్వు అన్నీ ఇచ్చావయ్యా, నిన్ను ఇవ్వలేదయ్యా. నువ్వు ఏదో ఇచ్చేదాన్ని బట్టి నేను చేశానయ్యా. నిన్ను ఇవ్వకుండా నువ్వు ఏమి ఇచ్చినా ప్రయోజనం లేదు. నువ్వు ఇవ్వాల్సింది నిన్నే ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఏం చేస్తామంటే, దేవుడా నన్ను మాత్రం వదిలేయండి, నేను ఏడన్నా తిరుగుతాను, మిగతా ఏం కావాలన్నా తీసుకోండి అని మనుషులు ఈజీగా ఉండేదాన్ని ఇస్తున్నారు. దేవుడికి కావాల్సింది నువ్వే కావాలి ఆయనకి. నీ హృదయం కావాలి ఆయనకి. నీ మైండ్లో ఉండాలని ఆయన, నీతో ఉండాలని ఆయన. నీవు ఆయనకు చోటు ఇవ్వగలిగితే ఆయన వస్తాడు. నువ్వు ఆయనను పిలవగలిగితే ఆయన వస్తాడు. నువ్వు ఆయనను ఇష్టపడితే ఆయన వస్తాడు. ఆయనను కోరి పిలిచే వారి దగ్గరికి ఆయన వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు ఆయనను వెతికిన ఎడల కనుగొంటావు. నీవు నేను ఏదో ఆర్డినరీ క్రిస్టియన్స్గా ఉండకూడదు, నామకే వాస్తు క్రిస్టియన్స్గా ఉండకూడదు, దేవుణ్ణి కనుగొనలేని క్రిస్టియన్స్గా ఉండకూడదు. దేవుణ్ణి కనుగొనాలి. నీ వ్యక్తిగత నేత్రాలు చూడాలి, నీవు అనుభవించాలి. ఆయన నా దగ్గర ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఈ ఒక్కటి సాధించారనుకో, అవన్నీ అనుగ్రహించబడతాయి. చెప్పండి గట్టిగా, ఎవరిని అని అడగండి, ఎవరిని అని అడగండి పక్కలో. ఎవరిని? అవన్నీ. హల్లెలూయా చెప్తారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరెవరికి ఏమేం కావాలి, ఎవరెవరు ఏ ఏ స్థితులలో ఉన్నారు, ఎవరెవరు ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారు, బైబిల్లో క్లియర్గా రాయబడింది. పరలోకపు తండ్రికి తెలుసు. ఆమె చెప్పాలి. నువ్వు అడిగితేనే కాదు, అడగక ముందే ఆయనకు తెలుసు. నీ ఊహకు రాకముందే ఆయన ఎరిగినవాడు. అయితే ఎరిగినవాడు ఎందుకు చేయట్లేదంటే ఆయనను వెతకలేదు కాబట్టి. ఆమె చెప్తారా? ఆయనను వెతకకుండానే ఇచ్చాడు అనుకోండి, ఇంకా వాడు త్వరగా వెళ్ళిపోతాడు. 10 సంవత్సరాలు ఉండాల్సిన వాడు త్వరగా వెళ్ళిపోయి చచ్చిపోతాడు, నరకానికి వెళ్ళిపోతాడు. అందుకే దారి తప్పిన వాడికి ఇవ్వట్లేదు దేవుడు. హల్లెలూయా. అమ్మా, దేవుడు అందరిని పిలుస్తున్నాడు, అందరిని పిలుస్తున్నాడు. ప్రకృతి ద్వారా పిలుస్తాడు, పరిస్థితులను ద్వారా వాళ్ళకి రివీల్ చేస్తాడు.
పరిస్థితుల ద్వారా కొన్నిసార్లు మామూలుగా అరే ఇది ఎందుకు జరిగింది వాదించుకుంటున్నావు. ఈ పరిస్థితి నాకు ఎందుకు ఏర్పడింది, నేను బాగానే ఉన్నాను కదా, దేవుడా ఏం దేవుడా నువ్వు ఈ పరిస్థితిని ఇచ్చావు. రే ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఏదో పాట నేర్పించాలనుకుంటున్నాడు. కూర్చో ఆలోచించు. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, శ్రమ నొంది ఉండుట మేలాయను, నీ ధర్మశాస్త్ర కార్యములను నేర్చుకొందును. నేర్పించడానికే వస్తాయి. నువ్వు ఇంకా ఇంకా ఏబిసిడిలో ఉన్నట్టున్నావు, అందుకే నీకు ఏబిసిడి నేర్పించాలనుకున్నాడు, అందుకే వస్తాయి. నీకు ఇంకా రాలేదు సంథింగ్, అందుకే నేర్పిస్తాడు. కొన్నిసార్లు మొటికాయ వేసి నేర్పిస్తాడు, కొన్నిసార్లు పరిస్థితుల గుండా అనుమతిస్తాడు. ఈ లోకంలో ఏం జరిగినా ఆయన అనుమతి లేకుండా జరగదు. అది ఘనమైన అవమానమైన, అది బలహీనమైన వ్యాధి అయినా. ఎందుకో తెలుసా, నీవు ఆయన వాడవి, నేను ఆయన వారము, ఆయన బిడ్డలము. నా బిడ్డ నన్ను వదిలేసి లోకాన్ని ప్రేమించి, మనుషులు ప్రేమించి, ధనాన్ని ప్రేమించి, ఈ లోక అర్పమైన పాపభోగాల్ని ప్రేమించి నిత్య నాశన మార్గాల్లో పరిగెడుతున్నాడే. అందుకే నిన్ను తిప్పడానికి, మలచడానికి, ఉలిక్కి పడేటట్లు చేయడానికి హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, తప్పుదిద్దుతాడు. పరిస్థితుల ద్వారా, కాలాల ద్వారా, మనుషుల ద్వారా, వ్యక్తుల ద్వారా, నీ భార్య ద్వారా, నీ భర్త ద్వారా, నీ పిల్లల ద్వారా, నీ తల్లిదండ్రుల ద్వారా, సేవకుని ద్వారా. ఒకటే, నీవు ఆయనకు కావాలి, నువ్వు ఆయనకు కావాలి. హల్లెలూయా చెప్తారు గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. నా సమయం అయిపోయింది, ముగించేస్తా. గీత దాటి వెళ్ళిపోతున్నాను నేను. హల్లెలూయా చెప్తారా? కాబట్టి నేను ముగించేస్తా. ఎందుకు వెతకాలి అనే అంశం ధ్యానిస్తున్నాం. టు బి కంటిన్యూ. కాబట్టి మొదటి పాట చెప్పండి. వచ్చే వారం అడిగితే మీరు చెప్పాలి. ఎందుకు వెతకాలి అంటే ఆయన వెతకమని చెప్పాడు కాబట్టి వెతికే తీరాలి. రెండవది, ఎందుకు వెతకాలి అని అంటే ఆయన నాకు కావాలి కాబట్టి, ఆయనను నేను చూడాలి కాబట్టి, ఆయనను నేను కనుగొనాలి కాబట్టి. ఆయనను వెతికితే కనుగొంటాం. మనుషుల్లాగా వెతికితే కాదు, మనుషులు వెతికే రీతిలో వెతకకూడదు. దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధముగా వెతకాలి, పూర్ణ హృదయముతో వెతకాలి, పూర్ణ ఆత్మతో వెతకాలి. టు బి కంటిన్యూ. ఇంకొక వాక్యం రాయబడింది, జాగ్రత్తగా వెతకాలి. కేర్ఫుల్లీ ఫైండ్ అవుట్, కేర్ఫుల్లీ సీక్ టు గాడ్. దేవుడు రాస్తున్నాడు. టు బి కంటిన్యూ. అందరూ లేచులు పడతాం, ఉన్న పాటన అందరూ లేచులు పడతాం. క్లోజ్ యువర్ ఐస్. Look unto Jesus. Look unto God. దేవుని వెతుకు. Don't worry in your situations. Don't worry in your problems. Don't worry your sickness. Don't worry outer problems. Don't worry inner problems. Look unto God. Talk to God. Submit your life. Say, all are say, Daddy, I seek every time. I seek every time. We want, found Lord. నిన్ను కనుగొనాలి. ఎస్, అందరం కళ్ళు మూసిన వారుగా. Don't neglect this time. Valuable time for you. Dedicate your life. Dedicate your life. Don't give it to others. Don't give it to sin. Don't give it to your life. None other things. Submit your life. Submit your God's feet. దేవుని పాదాల దగ్గర జీవితాన్ని సమర్పించు. Yes, surrender you. Don't go there.
గో దేర్, అక్కడ ఇక్కడ వెళ్ళొద్దు. ఎస్, సబ్మిట్ యువర్ లైఫ్ ప్లీజ్ లార్డ్. నిన్ను కనుగొనాలి, నిన్ను కనుగొనాలి, నీ ప్రత్యక్ష కావాలి. ఓ, నీ ప్రత్యక్షత కావాలంటే నా హృదయం శుద్ధం అవ్వాలి, నా మనస్సు శుద్ధం అవ్వాలి. నాలో ఉన్న చీకటి, నాలో ఉన్న అపవిత్రం, నాలో ఉన్న అపవిత్రం, అవిధేయత, గర్వం, అహంకారం, అహంభావం, దేవా నిన్ను చూడలేకుండా పోతున్నాను. ఓ, నీవు నాతో ఉన్నావు అని నేను కనుగొంటే నేను భయపడను, ధైర్యంగా ఉంటాను. నువ్వు నాలో ఉండే విషయం నేను కనుగొనాలి, నా కుటుంబంతో ఉండే విషయాన్ని నేను కనుగొనాలి. నాకు ప్రత్యక్షమవ్వండియా జీసస్, నాకు ప్రత్యక్షమవ్వాలియా. నీ ప్రత్యక్షతను నేను కనుగొనాలి, నేను కనుగొని ఆనందించాలి, నేను కనుగొని నిన్ను స్తుతించాలి, కనుగొని నీతో ఏకమవ్వాలి. లార్డ్, మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకు వందనాలు. అప్పగించుకుంటున్నారు ప్రతి ఒక్కరూ, పరిశీలించుకుంటున్నారు ప్రతి ఒక్కరూ, ప్రతి హృదయాలతో సూటిగా తెరిచారు మీరు, ప్రతి మైండ్ని తెరిచారు మీరు. హోలీ గోస్ట్ ప్రతి హృదయాలలో నాటుకొని పాతుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇంకా నిన్ను వెదికెదను, ఆసక్తితో నిన్ను వెదికెదను. Everybody raise your hands and sing a song. ఇంకా నిన్ను వెదికెదను, ఆసక్తితో నిన్ను వెదికెదను. ఇంకా నిన్ను వెదికెదను, ఆసక్తితో నిన్ను వెదికెదను. ఇంకా నిన్ను, అందరూ చెప్పాలి, వెదికెదను, ఆసక్తితో నిన్ను వెదికెదను. ప్రసన్నత, ప్రసన్నత, దైవ ప్రసన్నత, రగదరబ ప్రసన్నత, ప్రసన్నత, దైవ ప్రసన్నత, రాజాని ప్రసన్నత చాలునయ్యా. ఎల్లప్పుడు నాకు చాలునయ్యా. రాజాని ప్రసన్నత చాలునయ్యా. ఎల్లప్పుడు చాలునయ్యా. ప్రసన్నత, ప్రసన్నత, దైవ శబ్దాన్ని హెచ్చించి అందరూ గట్టిగా సంఘం అంతటా ప్లీజ్ లౌడ్లీ సింగ్ ఏ సాంగ్.
Oh, wonderful, wonderful, mighty Lord. దేవ ప్రసన్న Receive it. Prasannata, prasannata, Deva prasannata. నీ ప్రసన్నత నాయనా, యెహోవాను వెతుకుము, ఆయన బలమును వెతుకుము, ఆయన సన్నిధిని నిత్యము వెదకుము, పూర్ణ హృదయముతో వెదకుము, పూర్ణ ఆత్మతో వెదకుము, పూర్ణ బలముతో వెదకుము, జాగ్రత్తగా వెదకుము. నన్ను వెదుకువారు కనుగొందురు అని సెలవిచ్చిన మా ప్రభువా, సంఘముగా నిన్ను వెదికి కనుగొంటున్నా, నిన్ను వెదికి కనుగొంటున్నా, నిన్ను వెదికి నీ ప్రత్యక్షతను పొందుకుంటున్నా. మమ్మల్ని తెరవండి, మా నేత్రాలని తెరవండి, మా అంతరింద్రియాలను తెరవండి. సంఘముగా నిన్ను వెదికే సంఘముగా, నిన్ను కనుగొన్న సంఘముగా. లేఖనాలు చదివి కనుగొనకపోతే వ్యర్థం, ప్రార్థనలు చేసి కనుగొనకపోతే వ్యర్థం, నీ సన్నిధికి వచ్చి కనుగొనకపోతే వ్యర్థం. ప్రతివారు కనుగొనబడిన క్రైస్తవులుగా, కనుగొనబడిన విశ్వాసులుగా, కనుగొనబడిన సంఘముగా మమ్మల్ని మార్చమని, కూడి వచ్చిన అందరి నేత్రాలను తెరచి వెలిగించమని నీ కరములకు అప్పగించుకుంటూ యేసయ్య పేరట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.